మేడ్చల్ జిల్లా జీడిమెట్ల శివారు సుభాష్ నగర్ కాలనీలో రోడ్డుపై రాత్రి ఎరుపు రంగు నీరు పారటంతో స్థానికులు టెన్షన్ పడ్డారు. బ్లడ్లా కనిపిస్తోన్న మురుగునీరు రోడ్లపై పారటంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. రోడ్డుపై మ్యాన్ హోళ్ల నుంచి ఎరుపు రంగు మురుగునీరు ఉబ్బికొచ్చింది. ఘాటైన కెమికల్స్ వాసనతో స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేసింది. పిల్లలకు చిన్న రోగాలు రావా చూడండి, ఇంటి ముందు ఎట్లా తిరుగుతారు, ఇవన్నీ తొక్కుంటూ ఇంట్లోకి ఎట్లా వెళ్తారు, కొద్దిగా ఆలోచించండి. వెంకటాద్రి కాలనీ ప్రజలు కొద్దిగా దీని గురించి ఫాలోఅప్ చేయండి. రోజు దినం ఇదే పరిస్థితి, మొత్తం రోడ్డు నిండిపోయి జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలోని కెమికల్స్ కంపెనీలు వ్యర్థాలను డ్రైనేజీల్లోకి వదులుతుండటంతో ఈ దుస్థితి కనిపిస్తోందని కాలనీ వాసులు చెప్పారు. ఈ విషయమై పలుమార్లు పీసీబీ, మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ ఉన్నారు ఇంత వెంకటాద్రి నగర్ కాలనీలో, ఇంతమంది ప్రజలు తిరిగే ప్లేస్లలో ఈ ఎర్రగా వాటర్ పోతుంటే ఏంటి రెస్పాన్సిబిలిటీ? వెంకటాద్రి నగర్ పబ్లిక్ దీని గురించి ఆలోచించాల్సిన విషయం. చిన్న మేడ్చల్ జిల్లా జీడిమెట్ల శివారు సుభాష్ నగర్ కాలనీలో రోడ్డుపై రాత్రి ఎరుపు రంగు నీరు పారటంతో స్థానికులు టెన్షన్ పడ్డారు. బ్లడ్లా కనిపిస్తున్న మురుగునీరు రోడ్డుపై పారటంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. రోడ్డుపై మ్యాన్ హోళ్ల నుంచి ఎరుపు రంగు మురుగునీరు ఉబ్బికి వచ్చింది. ఘాటైన కెమికల్స్ వాసనతో స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేసింది. జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలోని కెమికల్స్ కంపెనీలు వ్యర్థాలను డ్రైనేజీలోకి వదులుతుండటంతో ఈ దుస్థితి కనిపిస్తోందని కాలనీ వాసులు చెప్పారు. ఈ విషయమై పలుమార్లు పీసీబీ, మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.